అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం కొనాలని అనుకుంటారు. కానీ పెరిగిన ధరల వలన అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి బంగారం కొనకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదా అంటే ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియోలో అక్షయ తృతీయ రోజున రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే ఉండి అఖండ ఐశ్వర్యాన్ని పొందే 5 అద్భుతమైన మార్గాలను తెలుసుకుందాం. అంతేకాకుండా కుచేలుడు కృష్ణుడిని కలిసిన కాథ, అన్నపూర్ణాదేవి విశిష్టత మరియు పితృదేవతల ఆశీస్సులు ఎలా పొందాలో కూడా మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనము ఏదేది తెలుసుకోబోతున్నాము అన్నది చూద్దాం. మొదట అక్షయ తృతీయ విశిష్టత మరియు పురాణ గాథలు తెలుసుకుందాం. రెండవది ఖర్చు లేకుండా లక్ష్మీ కటాక్షం పొందే 5 పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇక మూడవ అంశానికి వస్తే శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రం మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. ఇంట్లోనే ధాన్యలక్ష్మికి ఏ విధంగా పూజ చేయాలి, ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ సంవత్సరం 2026న ఏప్రిల్ 19వ తేదీన అక్షయ తృతీయ వస్తూ ఉన్నది. కేవలం బంగారం కొంటేనే సంపద వస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మొదట మనము పురాణ గాథలు తెలుసుకొని ఎందుకు ఈ అక్షయ తృతీయకి ఇంత ప్రాముఖ్యత అన్నది కొద్దిగా వివరణ తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున కుచేలుడు అంటే సుధాముడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుని ద్వారకలో కలుసుకున్నాడు. కుచేలుడు అత్యంత పేదరికంలో ఉన్నప్పటికీ కృష్ణుడిని చూడటానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదని తన వద్ద ఉన్న కొద్దిపాటి అటుకులను మూట కట్టుకుని వెళ్తాడు. శ్రీకృష్ణుడు ఆ అటుకులను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కుచేలుడు ఏమీ అడగకపోయినా ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు అక్షయ తృతీయ రోజే కుచేలుని ఇల్లు సంపదతో తులుతూగేలా వరమిస్తాడు. అందుకే ఈ రోజున భక్తితో చేసే చిన్న పని అయినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక రెండవ కథకొస్తే, హిందూ పురాణాల ప్రకారం స్వర్గంలో ప్రవహించే గంగానది భూమికి దిగి వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే. భగీరథుని తపస్సును మెచ్చి గంగమ్మ తల్లి భూమిపై అడుగుపెట్టింది. అందుకే ఈ రోజున గంగా స్నానం చేయడం లేదా నదులలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని పెద్దలు నమ్ముతారు. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యత ఏమిటంటే, మహాలక్ష్మి అవతారమైన అన్నపూర్ణాదేవి జన్మించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే. ఒకసారి భూమిపై ఆహారం కరువైనప్పుడు పరమశివుడు స్వయంగా భిక్షపాత్ర పట్టుకొని అన్నపూర్ణాదేవి దగ్గరకు వెళ్ళి భిక్ష అడుగుతాడు. ఆమె పెట్టిన భిక్షతో లోకమంతటికీ ఆకలి తీరుతుంది. ఇక 4వ పురాణ గాథ ఏమిటంటే, వినాయకుడు వేదవ్యాసుడు కలిసి మహాభారతాన్ని రాయడం ప్రారంభించిన రోజు కూడా ఇదే రోజని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యభగవానుడు వారికి అక్షయ పాత్ర ప్రసాదించిన రోజు కూడా ఇదే. దీనివలన వాళ్ళకి ఆహారానికి ఎప్పుడూ లోటు కలగలేదు. ఇప్పుడు చెప్పిన ఈ పురాణ గాథల వల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బంగారం కొనక్కర్లేదు, భక్తి ఉంటే చాలు. భగవంతుని అనుగ్రహం పొందాలంటే, లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే భక్తితో చేసే ఏ చిన్న పనన్నా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ కథల్లో మీకు ఏ కథ నచ్చిందో కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇప్పుడు మనము లక్ష్మీదేవి అనుగ్రహం అక్షయ తృతీయ రోజున ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. మొదట అక్షయ తృతీయ రోజున ఇల్లుని శుభ్రపరచుకోవాలి. మహాలక్ష్మి శుభ్రంగా ఉన్న చోట మాత్రమే ఉంటుంది. అక్షయ తృతీయ రోజు ఉదయాన్నే ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా మీ గడపకు పసుపు కుంకుమ పెట్టి పూజించడం వలన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుంది. దీనికి మీరు కొత్తగా ఏమీ కొనక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చును. రెండవది అతి ముఖ్యమైనది మంత్రజపం. డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని అతిపెద్ద ఆయుధం మంత్రం. ఈరోజు లక్ష్మీదేవి లేదా కుబేరుని మంత్రాలను పఠించడం వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. ఇప్పుడు చెప్పబోతున్న ఈ మంత్రం 108 సార్లు జపించినట్లయితే మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. మీ సంపదలు ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు స్క్రీన్ పైన చూపిస్తాను, చూస్తూ చదవండి.
ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు ఖచ్చితంగా జపించండి. ఖచ్చితంగా మీకు ఈ అక్షయ తృతీయ రోజు జపించడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మూడవది ధాన్యలక్ష్మి పూజ. బంగారం కొనలేకపోతే బాధపడకండి. హిందూ శాస్త్రాల ప్రకారం ఉప్పు అంటే రాళ్ళుప్పు అంటారు, లేదా కల్లుప్పు అంటారు. ఈ రాళ్ళుప్పు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంట్లో ఉన్న ఉప్పును ఒక గాజు గిన్నెలో పోసి పూజ గదిలో ఉంచి నమస్కరించుకోండి. అలాగే ఇంట్లో ఉన్న బియ్యం లేదా పప్పు ధాన్యాలను పూజించడం వలన మీ ఇంట్లో అన్నానికి ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. మరొక విషయానికి వస్తే అతి ముఖ్యమైనది పితృదేవతల ఆశీస్సులు. మన పూర్వీకులు ఆశీస్సులు ఉంటేనే సంపద నిలుస్తుంది. ఈరోజు ఒక గ్లాసు మంచినీటిని పితృదేవతలను తలుచుకొని దానం చేసినా లేదా వారికి తర్పణం వదిలినా మీకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు. ఎండలో అలసిపోయిన వారికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా, ఆకలితో ఉన్న మూగజీవాలకి లేదా పక్షులకి, కుక్కలకి కొంచెం ఆహారం పెట్టినా అది 1,000,000 రెట్ల ఫలితాన్నిస్తుంది. ఇది మీ కర్మఫలాన్ని మెరుగుపరిచి ధనప్రాప్తికి మార్గం సుగమం చేస్తుంది. చూశారు కదా మిత్రులారా, భక్తి ఉంటే చాలు భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేదని బాధపడకుండా పైన చెప్పిన పనులు చేసి లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.